నమస్తే అండి. వెల్కమ్ టు విజయ మా ఊరు ఛానల్. నేను విజయలక్ష్మిని. తిరుమల క్షేత్ర విశేషాలతో కూడినటువంటి ఒక సిరీస్ తిరుమల వైభవం అన్న పేరుతో వివరిస్తున్నాను కదా మీకు. అందులో భాగంగా నిన్నటి వీడియోలో తిరుమల కొండల మీద చూడవలసినటువంటి కొన్ని పుణ్యతీర్థాల గురించి వివరించాను. ఈరోజు మరొక ప్రదేశం గురించి వివరిస్తాను. ఆకాశగంగ నుంచి కొంచెం వెనక్కి వస్తే జాబాలి లేక జపాలి వస్తుంది. నిజానికి ఇది ఒక దట్టమైన అటవీ ప్రాంతం. అందుకే ఇక్కడికి బాగా వేళ ఉన్నప్పుడే వెళ్ళి రావాలి. ఎందుకంటే జపాలి దగ్గర మనం బస్ దిగి లోనికి వెళ్ళడం మొదలు పెడితే బాట కిరువైపులా దట్టమైన అడవి ఉంటుంది. మనం వేళ ఉండగా వెళ్తే మనతో పాటు వచ్చే యాత్రికులుంటారు. కాస్త సంధ్య వాలినా కూడా వాళ్ళు కూడా ఉండరు. సూది కింద పడితే వినపడే భయంకరమైన నిశ్శబ్దం, చిమ్మ చీకటి, కాస్త భయం కలిగించేదిగా, కాస్త అని కూడా కాదు, బాగానే భయం కలిగేలా ఉంటాయి పరిసరాలు. కాస్త పొద్దు వాలిందంటే చాలా భయంగా ఉంటుంది ఇక్కడి పరిస్థితి. ఏదో తెలియని భీతి మనసును తొలిచేస్తుంది. సరే, ఎలాగో భయపడుతూ పడుతూ లేస్తూ ఆంజనేయ స్వామిని దర్శించుకుని ఆ లోయ నుంచి బయటకొచ్చినా కూడా అటువైపు ఏ బస్సులు వాహనాలు మరి రావిక. ఎవరో సొంత వాహనాలు తప్ప మరి ఏ వాహనం మనకు కనబడదు. చిమ్మ చీకటి, భయంకరమైన నిశ్శబ్దం, గుండెల్ని మెలిపట్టే భయం. ఇక వెనక్కి రాలేక, ముందుకు వెళ్ళలేక, అక్కడ ఉండలేక ఏం చెయ్యాలో అర్థం కాక భయంతో గజగజలాడాలి. అందుకే బాగా వేళ ఉన్నప్పుడే వెళ్ళి రావాలి ఈ ప్రదేశానికి. ఇదంతా నాణానికి ఒకవైపు అయితే, వేళ పట్టున వెళితే మాత్రం ఇంత అద్భుతమైన ఆహ్లాదకరమైన ప్రదేశం మరొకటి ఉండదని చెప్పాలి. ప్రకృతి పరంగా కానీ ఆధ్యాత్మిక పరంగా కానీ ఒక అద్భుతమైన ఆహ్లాదకరమైన ఆస్వాదించగల ప్రదేశమని గట్టిగా చెప్పొచ్చు. ఎంతో మహిమాన్వితమైన ప్రదేశం ఈ జాబాలి ప్రదేశం. సరే, ఇక ఇప్పుడు జాబాలి లేదా జపాలి విశిష్టత గురించి తెలుసుకుందాం. తిరుమల కొండల మీద శ్రీవారి సన్నిధికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది జాబాలి తీర్థం. ప్రశాంతమైన వాతావరణం, పచ్చదనానికి మారుపేరుగా ఏపుగా పెరిగిన ఎత్తైన చెట్లు, వాటి మీద కువకువలాడే పక్షుల కిలకిలారావాలు. స్కంద పురాణంలో వెంకటాచల మహత్యంలోనూ కూడా ఈ క్షేత్ర ప్రస్తావన కనబడుతుంది. ఎందరో మహాత్ములు, యోగులు, సాధువులు తపస్సు చేసి సిద్ధి పొందిన పవిత్ర ప్రదేశమిది. దేవతలు నడియాడిన స్థలం. తిరుమలలో తప్పక చూడవలసిన ప్రదేశాలలో ఒకటి ఈ జపాలి. కొన్ని కథనాల ప్రకారం ఈ ప్రదేశం ఆంజనేయుని జన్మస్థలమని చెప్తారు. ఆంజనేయుని తల్లి అంజనాదేవి ఇక్కడే తపస్సు చేసి ఆంజనేయుని పుత్రునిగా పొందిందని చెప్తారు. ఆంజనేయుడు కూడా ఇక్కడ తపస్సు చేశారని పురాణ కథనాలు చెబుతున్నాయి. సీతారామ లక్ష్మణులు, ఆంజనేయుడు కొంతకాలం ఇక్కడ ఉన్నట్టు చెప్తారు. ఈ పవిత్ర దివ్య క్షేత్రానికి సంబంధించిన పురాణ కథ ఒకటి ప్రాశస్త్యంలో ఉంది. జాబాలి మహర్షి ఇక్కడ తపస్సు చేసి స్వామి అనుగ్రహాన్ని పొందిన కారణంగా కూడా ఈ తీర్థానికి జాబాలి తీర్థం అనే పేరొచ్చినట్టు చెప్తారు. ఈ తీర్థంలో స్నానం చేస్తే భూత ప్రేత పిశాచ బాధలు తొలగిపోతాయని ఒక నమ్మకం. శ్రీ మహావిష్ణువు శ్రీరాముని అవతారంలో అవతరించడానికి నిర్ణయం జరుగుతుంది. అప్పుడు జాబాలి అనే మహర్షి హనుమంతుని రూపాన్ని ముందుగానే ప్రసన్నం చేసుకోవడానికి అనేక ప్రదేశాల్లో జపం చేస్తూ ఇప్పుడున్న కొండ మీద జపం చేయడం ప్రారంభించారు. అప్పుడు రుద్రుడు ఆయన తపస్సుకు ప్రసన్నుడై ఆయన ముందు ప్రత్యక్షమై జాబాలి మహర్షికి తన రాబోయే అవతారాన్ని ముందుగానే చూపించాడట. అదే హనుమంతుని అవతారం. దేవతలందరితో కలిసి వానరాగ్రగణ్యుడిగా అవతరిస్తానని వివరిస్తాడు. జపం చేయడం వల్ల అవతరించాడు కాబట్టి ఈ క్షేత్రాన్ని జపాలి అంటారు. అన్ని తీర్థరాజాలు వచ్చి ఇక్కడ చేరతాయి కనుక జాబాలి తీర్థంగా పేరు పొందింది. అయోధ్యకాండలో జాబాలి మహర్షి అనకూడని మాటలు అనడం వల్ల వాగ్దోషం వచ్చి ఆ వాగ్దోషాన్ని పోగొట్టుకోవడం కోసం జాబాలి క్షేత్రంలోని రామగుండంలో స్నానమాచరిస్తాడు. దాంతో ఆయనకున్న దోషం తొలగిపోయింది అని కూడా ఓ కథనం. ఇక్కడ ఆలయంలో రామభక్తుడిగా ఒళ్లంతా సింధూరంతో, ఒక చేత్తో గదను ధరించి ధగధగలాడే వెండి కవచంతో నయన మనోహరంగా భక్తులకు అభయమిస్తూ దర్శనమిస్తాడు ఆంజనేయ స్వామి. స్వామివారి శిరస్సు పైభాగాన శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఉత్సవ మూర్తులు కొలువై ఉంటాయి. అభయం, ఆనందం కలబోసిన స్వరూపం ఆంజనేయుడు. అటువంటి దివ్య మూర్తిత్వంతో ఇక్కడ స్వామి కొలువై ఉన్నాడు. ఆలయం బయట ఉన్న చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే వెంటనే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. రావి చెట్టు మొదట్లో ఉన్న వృక్షమూల గణపతిని దర్శించుకుని
తమ కోరికలను విన్నవించుకుంటారు భక్తులు. హతీరాంజీ మఠాధిపతుల అధీనంలో ఉన్న ఈ ఆలయానికి వారు నిత్యం స్వామివారికి నైవేద్య ఆరాధనలు ఇస్తారు. ఇక జాబాలి క్షేత్రం నుంచి వెనక్కి అంటే తిరుమల వైపుగా వస్తే ఆ మధ్యలో ఉంటుంది వేణుగోపాలస్వామి ఆలయం. ఇక్కడ ఈ ఆలయాన్ని పాచికలాటలో వెంకటేశ్వరుణ్ణే ఓడించిన శ్రీవారి పరమ భక్తుడు హతీరాం బాబా నిర్మింపచేసినట్టు చెప్తారు. ఇక్కడ శ్రీ వేణుగోపాలస్వామిని ఏర్పాటు చేసుకుని ప్రతినిత్యం స్వామికి పూజలు చేస్తూ ఆరాధించేవారట హతీరాం బాబా. అలా కొన్నేళ్లు వేణుగోపాలుణ్ణి ఆరాధించి అక్కడే సజీవ సమాధి పొందారు బాబా. ఆ ఆలయాన్ని దర్శించిన తర్వాత అక్కడ బస్సు ఎక్కితే తిరిగి తిరుమల క్షేత్రానికి చేరుతాము. ఇవి తిరుమల క్షేత్రంలో ముఖ్యంగా దర్శించవలసిన అంటే ప్రత్యేక దినాల్లోనే కాకుండా ప్రతినిత్యం నిరంతరం మనం దర్శించుకోగలిగినటువంటి పుణ్యస్థలాలు. అయితే ఈ ప్రదేశాలన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం వెళ్ళగలిగితే అన్నీ చక్కగా వివరంగా చూసి రావచ్చు. లేదంటే కొన్ని ప్రదేశాలు చూసి కొన్ని చూడకుండా ఉండిపోతాయి. ఈ ప్రదేశాలన్నీ కూడా ఒక్క రోజులోనే అతి సులువుగా సుఖంగా ఎలా చూసి రావచ్చు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దర్శనమైన తర్వాత ఇక్కడ తిరుమల కొండ మీద ఉన్న ఈ ప్రదేశాలన్నీ చూడాలి అనుకుంటాం కదా, ఆ లోకల్ టూర్ గనక సరిగ్గా ప్లాన్ చేసుకోకపోతే చాలా ఇబ్బందులు పడాలి. ఒక్కోసారి కొన్ని ప్రదేశాలు చూడకుండానే వెనుతిరగవలసి వస్తుంది. అలా కాకుండా అన్ని ప్రదేశాలు సరిగ్గా ప్లాన్ చేసుకుంటే చక్కగా చూసి రావచ్చు. ఆ టూర్ ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఇస్తుంది మనకు. కాస్త సమయపాలన పాటిస్తే గనక ఈ ప్రదేశాలన్నీ చక్కగా చూసి రావచ్చు. ఉదయాన్నే 7 గంటలకే మనం బయటకు వెళ్ళడానికి సిద్ధమైతే చాలు. అలాగే వెళ్ళిన చోటే మరీ ఎక్కువ సమయం ఉండిపోకుండా త్వరగా చూసి వచ్చేయాలి. కొండమీది ప్రదేశాలు అంటే నారాయణగిరి మీదున్న శ్రీవారి పాదాలు, సహజ శిలాతోరణం, చక్రతీర్థం, పాప వినాశనం, ఆకాశగంగ, జపాలి, వేణుగోపాలస్వామి ఆలయం ఈ 7 ప్రదేశాలు చూపించడానికి మనకు తిరుమల కొండ మీద ప్యాకేజీలుంటాయి. ఎక్కడికక్కడ ప్రతి సెంటర్లోనూ జీప్లు, బస్ పాయింట్లు ఉంటాయి. స్థానికంగా జీపుల వాళ్ళైతే ఈ ప్రదేశాలకు తీసుకెళ్లి వాటిని చూపించి మళ్ళీ సాయంత్రానికల్లా తిరిగి మనం స్టార్ట్ అయిన ప్రదేశానికి తీసుకొచ్చి వదిలిపెడతారు. దీనికి మనిషికి 150 రూపాయల నుంచి 200 వరకు తీసుకుంటారు. ఇలా జీప్లలో ప్యాకేజీ మాట్లాడుకుని వెళ్ళేటప్పుడు మాత్రం బేరం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓ 4 మనుషులున్న ఫ్యామిలీ వెళ్ళారనుకోండి, మనం మామూలుగా వెళ్ళి ఈ ప్రదేశాలు చూడాలి అంటే 2000, 3000 కూడా అడుగుతారు. అదే మనం మనిషికింత అని మాట్లాడుకుంటే అంత ఖర్చవదు. ఇక ఈ ప్రదేశాలకు వెళ్ళడానికి ఆర్టీసీ బస్సులు కూడా ఉంటాయి. ఉదయం నుంచి రాత్రి 7 గంటల వరకు బస్సులు తిరుగుతూనే ఉంటాయి. ఆ బస్సులలో 120 రూపాయల టికెట్ తీసుకుంటే ఆ టికెట్తోనే చక్కగా అన్ని ప్రదేశాలు చూడొచ్చు. అంటే మనం 1 డే పాస్ తీసుకుంటాం చూడండి, అలా అన్నమాట. ఇలా ఆర్టీసీ బస్సులో వెళ్తే ముందు ఒక ప్రదేశానికి తీసుకెళ్ళి అక్కడ యాత్రికులను దింపి అప్పటికే అక్కడ దర్శనం చేసుకుని ఉన్న వారిని తీసుకుని ఆ బస్సు వెళ్ళిపోతుంది. ఇక మనం ఆ ప్రదేశాన్ని చూసుకుని మనల్ని దింపిన బస్ పాయింట్ దగ్గరకు వచ్చేస్తే ఆ తర్వాత వచ్చే బస్ క్యాచ్ చేసి మళ్ళీ మరో ప్రదేశానికి వెళ్ళొచ్చు. ఆ ప్రదేశం కూడా చూసుకుని మళ్ళీ బస్ క్యాచ్ చేసి మరో స్థలానికి వెళ్ళొచ్చు. అలా ఒక్కొక్క ప్రదేశాన్ని చూసుకుంటూ మనం ముందుకు సాగిపోవచ్చు. శ్రీవారి పాదాలు, శిలాతోరణం, చక్రతీర్థం ఒక దిశలో ఉంటాయి. పాపనాశనం, ఆకాశగంగ, జపాలి, వేణుగోపాలస్వామి ఆలయం మరో దిశలో ఉంటాయి. అదే జీప్లో మాట్లాడుకుని వెళ్తే మనం ఒక స్థలాన్ని చూసి వచ్చే వరకు ఆ జీపుల వాళ్ళు అక్కడే ఉండి మనం చూసి రాగానే మనల్ని పికప్ చేసుకుని బయలుదేరి తీసుకెళ్తారు. అదే బస్సు అయితే మరో బస్సు వచ్చే వరకు మనం అక్కడ ఎదురు చూడాల్సి ఉంటుంది. బస్సులు మాత్రం నిరంతరం అంటే సాయంత్రం 7 గంటల వరకు తిరుగుతూనే ఉంటాయి. అయితే టికెట్ రేట్లో కొంచెం తేడా ఉంటుంది. బస్కి అన్నీ చూడడానికి 120 రూపాయలుంటే జీప్కి 150 నుంచి 200 వరకు తీసుకుంటారు. ఇక తిరుమలలో లోకల్ టూర్లో మాత్రం బాగా గుర్తు పెట్టుకోవాల్సింది సమయం. ఎందుకంటే ఇక్కడ ప్రదేశాలన్నీ దట్టమైన అడవులుగానే ఉంటాయి. సాయంత్రం అవుతున్న కొద్దీ జంతువులు తిరిగే అవకాశం కూడా ఉంది. పైగా ఏమాత్రం ఆలస్యమైనా వెనక్కి తిరిగి రావడానికి మనకి ఏ వాహనాలు ఉండవు. మనం వెళ్ళిన స్థలాల్లో ఉండడానికి ఎలాంటి అవకాశము ఉండదు. ఉండడం మాట దేవుడెరుగు, వెనక్కి తిరిగి చూడడానికి కూడా చాలా భయంగా ఉంటుంది. అందుకే ఉదయం 7 గంటల నుంచి 9 గంటల లోపే మనం బయలుదేరితే ఇవన్నీ చూసుకుని సాయంత్రం 5-6 గంటల కల్లా తిరిగి మనం బస్సుకు చేరుకోవచ్చు. ఏమాత్రం ఆలస్యమైనా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఆందోళన పడాల్సి వస్తుంది. ఇక ఆకాశగంగ, పాపనాశనం, ముఖ్యంగా జపాలి చాలా లోపలికి అడవి ప్రదేశంలోకి వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ముందుగా ఒకే దిశలో ఉన్న ఆ ప్రదేశాలకు వెళ్ళి అవి చూసుకుని
ఆ తర్వాత మరో దిశలో ఉన్న శ్రీవారి పాదాలు, శిలాతోరణం, చక్రతీర్థం చూడడం మంచిది. బస్సులో రెండు వైపులా అలా తిరుగుతూనే ఉంటాయి కాబట్టి ఎక్కడికి వెళుతుందో అడిగి ఏ బస్సు అయినా కూడా మనం ఎక్కొచ్చు. నిజానికి అన్నీ కూడా అటవీ ప్రదేశాలు, లోయలే కాబట్టి ఉదయాన్నే బయలుదేరి సాయంత్రం 4 గంటలకల్లా వెనుతిరిగేలా ప్లాన్ చేసుకుంటే చాలా మంచిది. సో ఇలా ప్లాన్ చేసుకుంటే ఎలాంటి ఆదుర్ద, టెన్షన్ లేకుండా అన్ని ప్రదేశాలు చూడొచ్చు. మరి తిరుమల కొండల మీద ఈ ప్రదేశాలే కాకుండా ఇక్కడ చూడవలసిన తీర్థాలు, పుణ్యస్థలాలు చాలానే ఉన్నాయి. తిరుమల కొండల మీద ఎన్నో పుణ్యతీర్థాలు కొలువై ఉన్నాయని, వాటి పవిత్రత, మహత్యం వర్ణించనలవి కాదని ఎన్నో పురాణ కథనాలు చెబుతున్నాయి. మరి ఆ పుణ్యస్థలాల గురించి తర్వాత వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే.